Hello everyone, my name is Mahesh Kumar and I am a practicing advocate at Hyderabad. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏదైతే ప్రీవియస్ చాప్టర్ గురించి మనం మాట్లాడుకున్నామో చాప్టర్ నెంబర్ 16 ఆఫ్ ఐపీసీ విచ్ టాక్స్ అబౌట్ ఒఫెన్సెస్ ఎఫెక్టింగ్ హ్యూమన్ బాడీ దాన్ని నేను డిఫరెంట్ హెడ్స్లో డివైడ్ చేశానండి. మీకు గుర్తుంటే వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ చాప్టర్ నెంబర్ 16 ఒఫెన్సెస్ ఎఫెక్టింగ్ హ్యూమన్ బాడీ విచ్ కవర్స్ సెక్షన్ 299 to 377. దాని లోపల ఇన్ని డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి కదా. ఆల్రెడీ మనం ఈ పార్ట్ వచ్చేసి కవర్ చేసేసామండి. ఓకేనా. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ద సెకండ్ పార్ట్ విచ్ టాక్స్ అబౌట్ కాజింగ్ ఆఫ్ మిస్క్యారేజ్, ఇంజురీస్ టు అన్బార్న్ చైల్డ్, కన్సీల్మెంట్ ఆఫ్ బర్త్స్. దీనిలో మళ్ళీ ఎన్ని సెక్షన్స్ కవర్ అయ్యి ఉన్నాయి? 312 to 318 వరకు కవర్ అయ్యి ఉన్నాయండి. సెక్షన్స్ నెంబర్ 312 to 318 వరకు కవర్ అయ్యి ఉన్నాయి. మరి ఇది మెయిన్లీ దేని గురించి మాట్లాడుతుంది? మిస్క్యారేజ్ గురించి మాట్లాడుతుందండి. మరి మిస్క్యారేజ్ అంటే ఏంటి? జనరల్ నాలెడ్జ్గా మనం మాట్లాడుకోవాలంటే మిస్క్యారేజ్ అంటే ఏంటి? గర్భంలో శిశువు చచ్చిపోవటం అండి. ఆ చచ్చిపోవటాన్ని మిస్క్యారేజ్ అంటారు. వెన్ అ బేబీ డైస్ ఇన్ ద వోమ్ యూట్రస్ బిఫోర్ ప్రెగ్నెన్సీ, అంటే ఒక శిశువు ప్రెగ్నెన్సీలో అంటే వోమ్లో కంప్లీట్గా డెవలప్ అయ్యే ముందలే లోపల చచ్చిపోతే దాన్ని మిస్క్యారేజ్ అంటారు. మిస్క్యారేజ్ జనరల్ టర్మ్స్లో కూడా జనరల్ ఏంటంటే అబార్షన్ చేస్తూ ఉంటారండి. ఓకేనా. సో మిస్క్యారేజ్ కానీ ఒక గుడ్ ఫేత్లో చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడామకి ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉన్నారో ఆమెకి కడుపులో పెయిన్ వచ్చింది, ఏదో ప్రాబ్లం వల్ల ఆమెకి మిస్క్యారేజ్ చెయ్యాల్సి వచ్చింది, అబార్షన్ చెయ్యాల్సి వచ్చింది. దేనికోసం? ఆమెను కాపాడాలనే ఉద్దేశంతో. ఓకేనా. ఆమె చచ్చిపోకూడదు అనే ఉద్దేశంతో ఆ మిస్క్యారేజ్ చేయడం జరిగింది. అలాంటి అంటే గుడ్ ఫేత్లో ఏమైనా చేస్తే, గుడ్ ఫేత్లో అంటే సదుద్దేశంతో ఏమైనా చేస్తే అది దీని కింద ఆఫెన్స్గా ట్రీట్ చేయబడదు. బట్ నాట్ ఇన్ గుడ్ ఫేత్లో చేస్తే, నాట్ ఇన్ గుడ్ ఫేత్ అంటే సదుద్దేశం లేదు ఇక్కడ ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఇంటెన్షన్ ఏం లేదు, మంచి ఇంటెన్షన్ ఏం లేదనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో నాట్ ఇన్ గుడ్ ఫేత్తో ఎవరైనా ఏమైనా చేస్తే మిస్క్యారేజ్ అది ఆఫెన్స్గా ట్రీట్ చేయబడుతుంది. ఓకేనా. ఇప్పుడు గుడ్ ఫేత్తో చేస్తే మాత్రం అది ఆఫెన్స్గా ట్రీట్ చేయబడదు, బట్ నాట్ ఇన్ గుడ్ ఫేత్ చేస్తే ఆఫెన్స్గా ట్రీట్ చేయబడుతుంది. దాని గురించి మనం ఈ ఐపీసీలో మాట్లాడుకుంటామండి, బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఆఫెన్సెస్. ఓకే, లెట్స్ గో అబౌట్ సెక్షన్ వైజ్. ఫస్ట్ సెక్షన్ ఈజ్ సెక్షన్ నెంబర్ 312. 312 దేని గురించి మాట్లాడుతుందండి? కాజింగ్ మిస్క్యారేజ్ విత్ కన్సెంట్ ఆఫ్ ఉమెన్. ఈ సెక్షన్కి నెక్స్ట్ సెక్షన్కి డిఫరెన్స్ ఏంటంటే కన్సెంట్. ఇక్కడ విత్ కన్సెంట్ ఆఫ్ ఉమెన్తోనే జరుగుతుంది. అంటే ఆమెతో అగ్రీగా అయ్యి ఈ కన్సెంట్ తీసుకొని ఈ పని చేస్తున్నారు అనమాట, మిస్క్యారేజ్ చేస్తున్నారు. మరి ఎవరు చేస్తున్నారు? ఉమెన్ ఆర్ అదర్స్ డూయింగ్ మిస్క్యారేజ్. ఎలాంటి పిల్లోడికి, ఎలాంటి శిశువుకి అంటే ఇప్పుడు క్విక్ బార్న్ చైల్డ్ కొంతమంది ఉంటారు. చైల్డ్ క్విక్ బార్న్, చైల్డ్ నాట్ క్విక్ బార్న్. మరి క్విక్ బార్న్ అంటే ఏంటి? ప్రెగ్నెన్సీ టైంలో 4 months తర్వాత ఏదైనా సిచ్యువేషన్లో ఎలా అంటే ఒక మదర్కి ఆ వోమ్లో ఉన్న చైల్డ్ ఫీల్ అవుతారండి. అంటే ఆ పిల్లోడి స్పర్శ తగులటం కానీ, ఆ పిల్లోడు తన్నితే ఆ ఎఫెక్ట్ తెలియటం కానీ. సో సింపుల్గా క్విక్ బార్న్ అంటే ఏంటంటే బార్న్ అయ్యే సిచ్యువేషన్ ఉంది అంటే ఇంకొన్ని మంత్స్లో బార్న్ అయిపోతాడు, వెరీ ఇనిషియల్ స్టేజ్ కాదు. సో యూ క్యాన్ టాక్ అబౌట్ మిడ్ స్టేజ్ ఆర్ లాస్ట్ స్టేజ్ అనుకోండి. ఓకేనా. ఆ సిచ్యువేషన్ దాన్ని క్విక్ బార్న్ అంటారు. అంటే ఇంకో కొన్ని నెలల్లో లేకపోతే కొన్ని రోజుల్లో ఆ శిశువు పుట్టే ఛాన్సెస్ ఉన్నాయి. హీఈస్ డెవలప్డ్ ఆల్మోస్ట్ ఒక 50% కన్నా శిశువు కానీ గర్భంలో డెవలప్ అయిపోతే ఆ సిచ్యువేషన్ని క్విక్ బార్న్ స్టేజ్ అంటారండి. సో చైల్డ్ కానీ నాట్ క్విక్ బార్న్ స్టేజ్లో ఉన్నప్పుడు కానీ మిస్క్యారేజ్ జరిగితే పనిష్మెంట్ ఎంత పడుతుంది? ఎవరెవరికి పడుతుందంటే ఉమెన్ ఆర్ అదర్స్, ఎవరెవరైతే మిస్క్యారేజ్ చేస్తున్నారో విత్ ఇంటెన్షన్ తోటి, విత్ నాట్ ఇన్ గుడ్ ఫేత్లో చేస్తున్నారు, అప్పుడు ఏంటంటే ఇంప్రిజన్మెంట్ ఎంత పడుతుంది? 3 years ఇంప్రిజన్మెంట్ ఆర్ ఫైన్ ఆర్ బోత్. ఇది ఎవరు? చైల్డ్ నాట్ క్విక్ బార్న్ స్టేజ్లో. చైల్డ్ కానీ క్విక్ బార్న్ స్టేజ్లో కానీ ఉంటే 7 years ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ అండి. క్విక్ బార్న్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవరైనా చేసినప్పుడు దాన్ని కొంచెం సీవియర్ అఫెన్స్గా ట్రీట్ చేయబడుతుంది, అందుకని శిక్ష కూడా ఎక్కువ ఉంటుంది. లెట్స్ గో టు నెక్స్ట్ సెక్షన్. సెక్షన్ నెంబర్ 313. ఇప్పుడు ఇక్కడ మనం దేని గురించి మాట్లాడాం? ప్రీవియస్ సెక్షన్లో మీరు చూస్తుంటే విత్ కన్సెంట్ ఆఫ్ ఉమెన్, ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉందో ఆమె కన్సెంట్తో జరిగిందనమాట ఆఫెన్స్. ఓకేనా. ఆ సెక్షన్ 312. ఇప్పుడు ఆమె కన్సెంట్ లేకుండా జరుగుతుంది. కాజింగ్ మిస్క్యారేజ్ వితౌట్ ఉమెన్స్ ఇంటెన్షన్ అంటే ఆమె కన్సెంట్ లేకుండా వేరే వాళ్ళు మిస్క్యారేజ్ చేస్తున్నారు. సో ఇది సివియర్ అఫెన్స్ అండి. ఆబ్వియస్లీ
ఆమె గర్భంలో ఒక శిశువుని డెవలప్ చేయడానికి ఆమె పడే కష్టాలు చాలా పెద్దవండి. ఒక శిశువుని ఎప్పుడు కూడా ఒక మేల్ వచ్చేసి అంటే జన్మనివ్వలేడండి. ఒక ఫీమేల్కి ఆ దేవుడిచ్చిన వరం. ఈ సృష్టిలో ఏదైనా పుట్టించే శక్తి ఆడవాళ్ళకి మాత్రమే ఉందండి, మగవాళ్ళకి లేదు. బీయింగ్ అ మేల్ మనం కష్టపడతాం, డబ్బులు సంపాదిస్తాం, బట్ మనకు ఆ శక్తి ఉందా? ఇంకొక శిశువుని ఈ ప్రపంచానికి తెచ్చే మనకు అబిలిటీ ఉందా? మన గర్భంలో మనం 9 నెలలు ఎవరైనా మోస్తామా? మోయమండి. మరి ఆమెకు తెలియకుండా, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి తెలియకుండా ఆమె శిశువుని మిస్క్యారేజ్ చేసేస్తే దాని గురించి సెక్షన్ 313 మాట్లాడుతుందండి. కాజింగ్ మిస్క్యారేజ్ వితౌట్ ఉమెన్స్ ఇంటెన్షన్. హూఎవర్ కమిట్స్ అఫెన్స్ ఆఫ్ మిస్క్యారేజ్ వితౌట్ ఉమెన్స్ కన్సెంట్, వెదర్ ద ఉమెన్ ఈజ్ క్విక్ విత్ చైల్డ్ ఆర్ నాట్. క్విక్ బార్న్ చైల్డ్ ఉన్నా కానీ, క్విక్ బార్న్ చైల్డ్ లేకపోయినా కానీ, ఓకేనా, పనిష్మెంట్ ఎంత పడుతుంది? అలాంటి మిస్క్యారేజ్ చేసిన వాళ్ళకి ఎంత పనిష్మెంట్ పడుతుంది? ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ పడవచ్చు అండి. ఇంప్రిజన్మెంట్ ఎక్స్టెండ్ టు 10 years అండ్ ఫైన్ పడవచ్చు, ఓకేనా. చూడండి, మీరు శిక్షలు ఇక్కడ పెరిగిపోయాయి. ఇప్పుడు మీరు ప్రీవియస్లో చూస్తుంటే 3 years or 7 years ఉండేది, బట్ దీనిలో ఫర్ లైఫ్ అంటున్నారండి, లేకపోతే 10 years అండ్ ఫైన్ అంటున్నారు. సివియారిటీ పెరిగింది. ఎందుకు? ఆమె కన్సెంట్ లేకుండా చేస్తున్నారు కాబట్టి. లెట్స్ గో టు నెక్స్ట్ సెక్షన్. సెక్షన్ నెంబర్ 314 దీని గురించి మాట్లాడుతుంది. డెత్ కాజ్డ్ బై యాక్ట్ డన్ విత్ ఇంటెంట్ టు మిస్క్యారేజ్. మీరు ప్రాపర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎగ్జాంపుల్ తోటి, ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ అది విత్ కన్సెంట్ అయినా కానీ, వితౌట్ కన్సెంట్ అయినా కానీ, ఆమెది కానీ మిస్క్యారేజ్ జరుగుతుంది. మిస్క్యారేజ్ జరిగినప్పుడు ఏంటంటే ఈమెది డెత్ అయిపోయిందండి, ఈమె చనిపోయింది, ఈమె డెత్ అయిపోయింది మిస్క్యారేజ్ చేసేటప్పుడు. ఈ మిస్క్యారేజ్ చేసేటప్పుడు కానీ ఈమెది డెత్ అయిపోతే ఎవరైతే మిస్క్యారేజ్ చేస్తున్నారో వాళ్ళకి ఎంత పనిష్మెంట్ పడుతుంది? విత్ కన్సెంట్ అయితే ఇంప్రిజన్మెంట్ ఎక్స్టెండ్ టు 10 years అండ్ ఫైన్. వితౌట్ కన్సెంట్ అయితే ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, ఇంప్రిజన్మెంట్ ఎక్స్టెండ్ టు 10 years అండ్ ఫైన్ పడుతుందండి, ఓకేనా. హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ దిస్, ఓకే. లెట్స్ గో టు నెక్స్ట్ సెక్షన్. సెక్షన్ నెంబర్ 315. ఇఫ్ సమ్మన్ ఈస్ ఫీలింగ్ డిఫికల్టీ టు అండర్స్టాండ్, మీరు స్లో ప్యాటర్న్లో చూడండి. మీకు ఆల్రెడీ యాప్లో మీకు ఒక ఆప్షన్ ఉందండి, దాన్ని స్లో చేయడానికి కానీ, లేకపోతే ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడానికి కానీ, నార్మల్ పేస్లో వినడానికి కానీ ఆప్షన్స్ ఉన్నాయి. ఈధర్ యూట్యూబ్లో కానివ్వండి, యాప్లో కానివ్వండి, వెబ్సైట్లో కానివ్వండి, మీకు ఈ ఆప్షన్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి. మీ స్పీడ్ ప్యాటర్న్ బట్టి మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకొని చూడండి, ఓకేనా. లెట్స్ టాక్ అబౌట్ దిస్. సెక్షన్ నెంబర్ 315 దేని గురించి మాట్లాడుతుంది. 315 గురించి మాట్లాడే ముందులా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, దాన్ని అండర్స్టాండ్ చేసుకోండి. 315 ఈజీగా అర్థమైపోతుంది, ఓకేనా. ఈ మనిషి ఎవరైతే ఉన్నారో ఈ మనిషి ఈ ప్రెగ్నెంట్ ఉమెన్కి కొన్ని పిల్స్ అండ్ ట్యాబ్లెట్స్ ఇస్తున్నాడు. మరి పిల్స్ అండ్ ట్యాబ్లెట్స్ ఎందుకు ఇస్తున్నాడంటే ఆమె గర్భంలో ఎవరైతే